సార్వత్రిక ఎన్నికల వేళ మరోసారి తెరపైకి ఓటుకు నోటు కేసు వచ్చింది. ఇవాళ సుప్రీంకోర్టులో కేసు విచారణ జరగనుంది. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలంటూ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ వేశారు. దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరారు. ఛార్జ్ షీట్లో చంద్రబాబు పేరు 22 సార్లు ఉన్నప్పటికీ నిందితుడిగా చేర్చలేదని ఆర్కే పేర్కొన్నారు. 2017లోనే ఈ కేసుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆర్కే. సార్వత్రిక ఎన్నికల వేళ మరోసారి తెరపైకి ఓటుకు నోటు కేసు వచ్చింది. ఇవాళ సుప్రీంకోర్టులో కేసు విచారణ జరగనుంది. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలంటూ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరారు. ఛార్జ్ షీట్లో చంద్రబాబు పేరు 22 సార్లు ఉన్నప్పటికీ నిందితుడిగా చేర్చలేదని ఆర్కే పేర్కొన్నారు. 2017లోనే ఈ కేసుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆర్కే. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నేడు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు సంబంధించినటువంటి కేసు విచారణ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి కాసేపట్లో అది బెంచ్ పైకి రీచ్ అయ్యి వాదనలు వినిపించేందుకు కూడా ఇప్పటికే రెండు వైపుల నుంచి కూడా న్యాయవాదులు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ కేసు విచారణ జరపనున్నారు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్విఎన్ బట్టి ధర్మాసనం ఈ కేసు విచారణ జరిపేటువంటి అవకాశం ఉంది. ఓటుకు నోటు కేసులో మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఏపీ టీడీపీకి చెందినటువంటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చాలంటూ కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ లో చాలా స్పష్టంగా ఈ ఓటుకు నోటు కేసు సిబిఐకి అప్పగించాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ ఛార్జ్ షీట్ లో ఇప్పటి వరకు తెలంగాణ ఏసీబీ జరిపినటువంటి విచారణ ప్రకారంగా చంద్రబాబు పేరుని 22 సార్లు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నప్పటికీ ఎఫ్ఐఆర్ లో మాత్రం తన నిందితుడిగా చేర్చలేకపోయారంటూ కూడా 2017లో సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసు తెలంగాణ ఏసీబీ అధికారులు కేసు విచారణ జరుపుతా ఉన్నారు. దీంట్లో రేవంత్ రెడ్డి కూడా కీలకంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి స్వయంగా డబ్బులు తీసుకొచ్చి అక్కడ స్టీఫెన్సన్ కి అందజేస్తూ ఉండగా ఆ వీడియోని బయటికి రిలీజ్ చేసి ఈ రకంగా డబ్బులకు ఎమ్మెల్సీలని కొనుగోలు చేస్తా ఉన్నారంటూ కూడా ఈ 2016లో ఈ ఉదాంతం పెద్ద తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో మొన్నటికి మొన్న సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ రేవంత్ రెడ్డి కేసు తెలంగాణలో ఒకవేళ కొనసాగితే తను అధికారాన్ని ఏర్పాటు చేశాడు, అధికార పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి కాబట్టి తనకు అనుకూలమైనటువంటి విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇది తెలంగాణతో సంబంధం లేకుండా మధ్యప్రదేశ్ రాష్ట్ర దర్యాప్తు సంస్థల ద్వారా ఈ కేసుని విచారణ జరిపించాలి అంటూ కూడా సుప్రీంకోర్టులో కొంతమంది రాజకీయ నాయకులు వేసినటువంటి పిటిషన్ పైన దీనిపైన కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మధ్యప్రదేశ్ ప్రభుత్వం మధ్యప్రదేశ్ దర్యాప్తు సంస్థల ద్వారా ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి విచారణ జరిపేందుకు కూడా ఇప్పటికే అనధికారికంగా ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పటికే షేర్ చేసినట్టుగా తెలుస్తోంది. మళ్ళీ ఈ రోజు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చినటువంటి వెంటనే ఈ రోజు కోర్టు సిబిఐకి అప్పగిస్తూ ఏదైనా ఆదేశాలు జారీ చేస్తుందా లేదా ఇది రాష్ట్ర పరిధిలోని దర్యాప్తు సంస్థ యాంటీ కరప్షన్ బ్యూరో చూస్తున్నటువంటి వ్యవహారం కాబట్టి ఇది రాష్ట్ర పోలీసులే తేల్చాలంటూ కూడా సుప్రీంకోర్టు ఏమైనా ఆదేశాలు ఇస్తుందా లేదా ఆర్కే అడిగిన విధంగానే ఈ కేసుని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేత విచారణ జరిపిస్తే ఆ రోజు ఓటుకు నోటుకు వ్యవహారంలో ఏం జరిగింది, స్టీఫెన్సన్ ని ఎందుకు కొనుగోలు చేయాలనుకున్నారు, ఆ డబ్బులు ఇచ్చి చంద్రబాబు ఆటాడించినటువంటి వ్యవహారానికి సంబంధించి ఎవరు పాత్ర ఏంటనే దానిపై కూడా సిబిఐ ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు చేపడితే మాత్రం రేవంత్ రెడ్డికి చంద్రబాబుకు ఈ కేసు చిక్కుముడిగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు సుప్రీంకోర్టులో ఓటుకు నోటుకి కేసు సంబంధించి ఎలాంటి విచారణ జరగబోతా ఉంది, ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోబోతుంది, ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది అనేది మాత్రం ప్రస్తుతం టెన్షన్ నెలకొంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవితేజ.
సార్వత్రిక ఎన్నికల వేళ మరోసారి తెరపైకి ఓటుకు నోటు కేసు వచ్చింది. ఇవాళ సుప్రీంకోర్టులో కేసు విచారణ జరగనుంది. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలంటూ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ వేశారు. దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరారు. ఛార్జిషీట్లో చంద్రబాబు పేరును 22 సార్లు ఉన్నప్పటికీ నిందితుడిగా చేర్చలేదని ఆర్కే పేర్కొన్నారు. 2017లోనే ఈ కేసుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆర్కే.